చోప్రా చేసిన అమెరికన్ వెబ్ సిరీస్ సిటాడెల్ కొండంత రాగం తీసి తుపాకుల పాట పాడినట్టు అని అంటున్నారు. అంతా ఫైట్లు, గన్ షాట్లు తప్ప కథా కథనం, ఎమోషన్ పెద్దగా లేదన్నారు. ఇలా సిటాడెల్కి నెగిటివ్ టాక్ రావడంతో పండగ చేసుకుంటోంది సమంత. తనకి పాన్ ఇండియా లెవెల్లో మరో హిట్ కన్ఫర్మ్ అనేస్తోంది. ఈ లాజిక్ వెనుకున్న మ్యాజిక్ మీద మీరు లుక్ వేయండి. ప్రియాంక చోప్రా చేసిన సిటాడెల్ వెబ్ సిరీస్ సీన్ తక్కువ, హంగామా ఎక్కువ అన్నట్టు కమెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. వెస్టర్న్ వరల్డ్ లోనే కాదు, ఇండియన్ మార్కెట్ లో కూడా సోసోగానే టాక్ వచ్చింది. అదే ఇప్పుడు ఈ వెబ్ సిరీస్ రీమేక్ కి కలిసొచ్చేలా ఉంది. సమంత సిటాడెల్ ఇండియన్ వర్జన్ లో ప్రియాంక చోప్రా పాత్ర వేస్తోంది. ఆల్రెడీ షూటింగ్ సగం పైనే పూర్తయింది. అయితే సిటాడెల్ అమెరికన్ వర్షన్ వల్ల ఇండియన్ వర్షన్ కి పంచ్ పడుతోందన్నారు. కానీ ఇక్కడ సీన్ రివర్స్ అయ్యేలా ఉంది. సమంత ఇప్పటికే యశోద, శాకుంతలం లాంటి పాన్ ఇండియా ప్రాజెక్టులతో ఫ్లాపులు ఫేస్ చేసింది. దీంతో తన ఫ్యూచర్ డైలమాలో పడిందనుకున్నారు. కానీ సిటాడెల్ ఇండియన్ వర్షన్ తనని గట్టెక్కించేలా ఉంది. సిటాడెల్ ఇంగ్లీష్ లో ఫ్లాప్ అవడంతో ఇండియన్ వర్షన్ హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. కారణం, ఈ వర్షన్ ని తీసేది ది ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ లో తీసిన రాజ్ అండ్ డీకే బ్యాచ్. అంతేకాదు, ఇండియన్ వర్షన్ లో చాలా మార్పులు చేశారట. అలా చూస్తే ఓ ఫ్లాప్ వెబ్ సిరీస్ కి రీమేక్ అంటే అంచనాల కంటే జాలీనే ఎక్కువ ఉంటుంది. అదే కలిసొచ్చే అవకాశం ఉందంటున్నారు. సిటాడెల్ ఇండియన్ వర్షన్ ని పూర్తి చేసే పనిలో ఉంది సమంత. ఈ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా లెవెల్లో ఓటీటీ ఆడియన్స్ మీద దండెత్తబోతోంది. విచిత్రంగా ఈ సిరీస్ మీద కమెంట్ల కంటే కాంప్లిమెంట్లే ఎక్కువ వచ్చేలా ఉన్నాయి. పరిస్థితులు అలా మారాయి.